హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. దానికి ఒక పొట్లకాయ తీసుకొని సన్నగా తరిగేసాను. 7-8 పచ్చిమిర్చి పడతాయి. అవి వేసేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టేసేద్దాము. కొంచెం మగ్గిన తర్వాత ఇది సాల్ట్ వేద్దాము. అలాగే సాల్ట్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆరనిద్దాము. ఆరనిచ్చి మిక్సీ వేద్దాము. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ వేసుకుందాము. దీంట్లో ఒక 4 స్పూన్ల పెరుగు, అలాగే చున్నుల్లి, జీలకర్ర వేద్దాము. చున్నులపై జీలకర్ర వేద్దాము. దీనిలో చున్నులపై జీలకర్ర వేసేసేసి ఒకసారి కచ్చా బచ్చాగా మిక్సీ వేద్దాము. అలాగే బాగా మెత్తగా వేయకుండా బరకగా వేసుకుందాము. తర్వాత అది మిక్సీ పట్టిన తర్వాత బరకగా పెరుగు కూడా వేసి మిక్సీ పడదాం. ఒక్కసారి అలా గ్రిప్పర్లో వేస్తే సరిపోతుంది. బాగా మెత్తగా వేయద్దు, టేస్ట్ బాగుండదు. ఆ తర్వాత దీనికి తాలింపు పెడదాము. తాలింపు పెడితే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ఇది ట్రై చేయండి చేయకపోతే. థ్యాంక్ యూ.